మాత్రమే వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన బాడీకి అందుతాయి. తింటున్నామా ఇవి? తింటున్నామా? వాళ్ళు ఎప్పుడో తీసుకొస్తారు అమ్మడానికి, వాళ్ళు అక్కడ అమ్మిన తర్వాత మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటాము. ఏదైతే పాడవడానికి రెడీగా ఉందో వాటిని తీసుకొని వండుకుంటాం, అవునా? అలాంటప్పుడు మనం కూరగాయలు ఫ్రెష్గా తింటున్నాం, చనిపోయిన కూరగాయలు తింటున్నాం. మరి చనిపోయిన వాటి కూరగాయలు తినేవాళ్ళు మనం కూడా మెల్లమెల్లగా ఆటోమేటిక్గా మన బాడీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దానివల్లనే షుగర్ రావడము, లేదంటే యాసిడిటీ రావడము, మైగ్రేన్, ఆడవాళ్ళకి ఎక్కువగా తలనొప్పి రావడము, మధ్యాహ్నం పూట నిద్ర రావడం, అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన దాంట్లో మెండుగా లభిస్తాయి. ఇది దీవా సీక్రెట్ స్టెమ్ సెల్స్లో, అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. తర్వాత బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏజ్తో సంబంధం లేకుండానే. నెక్స్ట్ 30 ఇయర్స్ దాటిన వాళ్ళని టచ్ చేస్తే ఇందులో ఉన్న దాంతో ఏదో ఒక దాంతో బాధపడుతున్నారు. ఎసిడిక్ రిఫ్లెక్స్ అంటే ఎసిడిటీ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఓకే, డయాబెటీస్ కావచ్చు, తర్వాత కాన్స్టిపేషన్ కావచ్చు, హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. అలాంటి వాటితో ఎవరిని టచ్ చేసినా ఏజ్తో సంబంధం లేకుండా. సో ఇలాంటి వాటికి మనం ఏమి ఇవ్వాలి? సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ సప్లిమెంటే ఇప్పుడు నేను చూపిస్తాను చిన్న డెమో రూపంలో. ఎవరైనా హెల్ప్ వస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ.